క్యాసినో పెట్టించారు, పేకాట పెట్టించారు, ఎంతో మంది చనిపోయారు. ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళన్నీ కూడా కేసులు పెట్టారు. వాటన్నిటి కూడా చర్యలు తీసుకోవాలి. అది నేనేం చెప్పగలను? నాకేం తెలుసు ఎవరు నరకు చేస్తారో ఎవరు నరకు చేయరో? నేనేమో జ్యోతిష్కుని కూడా కాదు చెప్పడానికి. నేనేంటంటే మాకు చట్టం ప్రకారం పనిచేస్తారనేది మేము అనుకుంటున్నాం. చట్టం తప్పు చేసిన వాడు నేనైనా తప్పు చేసి ఏదో ఒక రోజు అనుభవించాలి. రైట్, ఓకే. దీని మీద మీకు క్లారిటీ ఉంది, ఖచ్చితంగా చట్టం ప్రకారం పోతా ఉంటున్నారు. వాట్ అబౌట్ పిఠాపురం వర్మ గారండి? ఆయనేమో అసంతృప్తితో చాలా సఫోకేట్ అవుతున్నారు. ఆయన్ని మరి అకామిడేట్ చేసే విషయంలో మీ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఏవో తెర వెనుక జరుగుతున్న పరిణామాలతో ఆయన బాగా ఇబ్బంది పడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానికన్నా ముందు ఒక చిన్న మాట. రెడ్ బుక్ అంటే ఇదండి, ఇది భారత రాజ్యాంగం. మేము పాటించేది ఇది క్రిమినల్ లా అండ్ జస్టిస్. రైట్. రెడ్ బుక్ ఇది క్రిమినల్ మాన్యువల్స్. మేము ఫాలో అయ్యే రెడ్ బుక్ ఇదండి. సరే, ఒకసారి లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కూడా విందామండి. ఆయన ఏమన్నారో. లోకేష్ గారు రెడ్ బుక్ లో దీనికి అనుసంధానంగా ఉండే పేర్లే ఉంటాయి తప్ప ఇతరత్రాగా ఉండవు. రెడ్ బుక్ ఒకసారి చూద్దాం. శాంతి ప్రసాద్ గారు ఆయన ఏమన్నాడు కూడా చూద్దాం. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. అవునా కాదా? రెడ్ బుక్ గురించి అందరు నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దని ఈ సభాముఖం తెలుపుకుంటూ. రైట్. రేగిడి లక్ష్మణరావు గారు ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను వదిలిపెట్టను చాలా స్పష్టంగా చెప్పారు. చట్టం గురించి ఆయన మాట్లాడలేదు. రెడ్ బుక్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. నేను వదిలిపెట్టను. సో వెంకట గురుమూర్తి గారు ఏమంటారు? చట్టం ప్రకారమే పోతూ ఉంటారు. అలాగే రాజ్యాంగంలో ఏముంది? సరే, ఇక్కడున్న లర్న్డ్ పీపుల్ అందరికన్నా కూడా శాంతి ప్రసాద్ ఎక్కువ అవగాహన ఉంది, సీనియర్ న్యాయవాది, వారికి క్షుణ్ణంగా తెలుసు. బట్ లోకేష్ గారు చెప్పే రెడ్ బుక్లో ఉండే చట్టాలు వేరుగా ఉండబోతున్నాయా? మీ అందరి తాట తీయడానికి ఆయన వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు విడుదల రజని లైన్లో ఉన్నారు. మీరు అందరూ అనుకుంటున్నట్టు రోజా గారు కాదు. రోజా గారు చివర్లో వస్తారు, క్లైమాక్స్లో వస్తారు. ముందర వీళ్ళందరినీ గవర్నర్ గారు అనుమతి ఇవాళ రేపు ఇచ్చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారికి అయితే వారి మీద